వెళ్దాం నాన్న. హలో, గుడ్ మార్నింగ్. ఇవాళ బ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే ఫ్రెండ్ మ్యారేజ్ ఉంటే అక్కడికైతే వెళ్తున్నాము. చూపిస్తాను మీకు కూడా. మార్నింగ్ అయితే ఇంట్లో వంట ఏం చేయలేదు. ఎక్కడికన్నా వెళ్ళాల్సి వస్తే వంట చేస్తామా మనం, చెప్పండి? చెయ్యం కదా. ఇవాళ కూడా అదే అనమాట. అందులో ఈవినింగ్ అయితే ఇంటికి వెళ్తున్నాము. ఈస్టర్ కదా రేపు, సండే. ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇంకా వంట చేసే పని అయితే లేదు ఇవాళ. చిన్న చిన్న పనులు ఉంటే చేస్తాను. బయట అంతా కడిగేసాను, రేపు ఉన్నాం కాబట్టి. ఏంటి నాన్న, పెట్టి అక్కడ పెట్టు సైకిల్. మళ్ళీ ఆడొద్దు ఇంకా సైకిల్తో. నువ్వు ఆడొద్దు, డస్ట్ అంటుంది మళ్ళీ. స్టిక్కర్ పెట్టిందా? నీకు పెట్టలేదమ్మా డాడీ స్టిక్కరు. పెట్టిందా? సరే పెడతాను. ఓకేనా? ఇద్దరు పోటీ అనమాట. ఒకరికి ఏదైనా చేస్తే ఇంకొకరికి కూడా అదే చేయాలి. చిన్నోడు కూడా పెద్దోడు అయిపోతుండే కదా, అన్నీ తెలుస్తున్నాయి వాడికి. ఖచ్చితంగా అన్నయ్యకి చేసిందే చేయాలి అంటాడనమాట. ఏం చేస్తాం, ఇలానే ఉంటారు ఇంకా ఇద్దరు పిల్లలు ఉంటే. అందులో ఇద్దరు చిన్నోళ్ళే కాబట్టి ఇద్దరికి సమానంగా చేయాలి ఏదైనా చేసిన. సో ఇప్పుడైతే నేను ఆటోకి వెళ్తున్నాను. ఆటో వస్తుంది అన్నారు. ఆరుష్ స్కూల్కి వెళ్ళాడు. ఆఫ్టర్నూను అజయ్ తీసుకొని వస్తా అన్నారు. సో ఇప్పుడు నేను శ్రీయాన్ అయితే వెళ్తున్నాను. బయలుదేరేసాము నేను శ్రీయాన్ ఆటోలో. అందువేళ ఫ్రెండ్ పిక్ చేసుకొని వెళ్ళాలి. లోకల్ అయితే బాగుండేది, కానీ లోకల్ కాదు. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా డిస్టెన్స్. మా శ్రీయాన్కి నిద్ర టైం అయిపోయింది, అందుకే కొంచెం అలా డల్గా ఉన్నాడు. తనే అన్నమాట సంధ్య, 10th ఫ్రెండ్. సో ఇంకిద్దరం కలిసి వెళ్ళిపోతున్నాం ఆటోలో. గిఫ్ట్ తీసుకొని రెడీగా ఉంది. ఇంకా నేను వచ్చేసరికి లేట్ అవుతుంది, తీసుకో అంటే తీసుకొని రెడీగా ఉంది. ఇక్కడైతే ఇద్దరం బయలుదేరేసాం కూడా. మేము వెళ్ళేసరికి మ్యారేజ్ కూడా అయిపోయింది. ఇది వాళ్ళది ముహూర్తము మార్నింగే 9 o'clock అన్నారు. ఆ టైం కల్లా ఎక్కడ వెళ్తాము, ఇంకా వెళ్ళేసరికినే ఆల్మోస్ట్ మ్యారేజ్ అంతా అయిపోయింది. న్యూ కపుల్స్తో కొన్ని ఫొటోస్ దిగేసి కొంచెం ముచ్చట పెట్టేసి రిటర్న్ అయితే బయలుదేరేసాము. లంచ్ చేసేసి, లంచ్లోకి అయితే చికెన్ బిర్యానీ అండ్ మటన్ స్వీట్. మా శ్రీయానికి అయితే లెగ్ పీస్ వేయించాను. వాడు ఫుడ్ అయితే వాడు మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.